అమెరికాలో ఐసీఈ రైడ్స్ జరుగుతున్నాయి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుకోవడానికి చాలా ప్లేసెస్లో. ఈ రైడ్స్లో భాగంగా కొంతమంది ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్స్ కూడా దొరికారని. దీనికి బాధ్యులు మన లోకల్ కమ్యూనిటీ అనండి. కొన్ని చోట్ల అయితే నేను వింటాను వాళ్ళకి టిప్పులు కూడా ఎవరట. మీ గ్రీన్ కార్డు ఉండే లేకపోతే మీరు ఇక్కడ సిటిజన్ అయ్యండి ఒక రెస్టారెంట్ పెట్టి ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే. మాస్టర్స్ చాలా చీప్ ఏం కాదు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్. ఏదన్నా దొరికారు అనుకోండి ఇలా ఇల్లీగల్ గా ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తున్నారని, దే ఆర్ జెపర్డైజింగ్ దేర్ కెరియర్. హ్యూజ్ ఎక్స్పెన్సివ్ కంప్యూటర్ సిస్టమ్స్ యూఎస్సిఐఎస్ ఐస్ వీళ్ళందరి దగ్గర 5-6 years బ్యాక్ కూడా వెళ్ళి వాళ్ళు డేటా తీసుకురాగలరు. యూఎస్ డిగ్రీ ఈజ్ వెరీ వాల్యుబుల్. వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ రాకుండా ఉండవు. మేబీ వాళ్ళ ఎకానమీ కొంచెం స్లోగా ఉందని చెప్పి ఒక 6 months డిలే అవ్వచ్చు. కానీ పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలామంది ఎక్స్పెన్సెస్ బేర్ చేసే పరిస్థితిలో ఉంటారు. అట్లాగే అదే రేషియోలో కూడా ఇనిషియల్ ఫీజు పే చేయగలిగితే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏదో రకంగా సర్వే అవుతారులే అనే మైండ్ సెట్లో కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ప్రతి మేజర్ యూనివర్సిటీలోనూ అంటే ఈవెన్ మైనర్ యూనివర్సిటీల్లో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. దేర్ జాబ్ ఈజ్ టు మేక్ sure the parents are also not with that kind of a little corrupt mindset. Parenting సరిగ్గా ఉన్నప్పుడు you have that open. If you are doing it, stop it right away and before you get caught or anything.